హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మే తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్లో క్లాస్ 6 అనమాట. సో క్లాస్ 6 వచ్చేసి యూనిక్ మోడల్ ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మీరు ఏ షేప్లో అయితే ఇయర్ రింగ్స్ కావాలనుకుంటున్నారో ఆ షేప్లో ఎండిఎఫ్ బోర్డ్ తీసుకోవాలి. వేరే వాళ్ళకి సెల్ చేసే పని అయితే ఖచ్చితంగా ఎండిఎఫ్ బోర్డ్స్ యూస్ చేయాలి. లేదు మీకు ఓన్గా చేసుకునే పని అయితే గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ షీట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఎండిఎఫ్ బోర్డ్ మీద స్టిక్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా కాటన్ బ్లాక్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నాను. సో ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని బ్యాక్ సైడ్న ఇలా స్టిక్ చేసుకోవాలి. ఎండిఎఫ్ బోర్డ్కి ఫ్రంట్ సైడ్ అసలు గ్లూ అప్లై చేయకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ రావాలి. అండ్ ఫ్యాబ్రిక్ స్టిక్ చేసుకునేటప్పుడు ముడతలేమి లేకుండా గట్టిగా లాగుతూ స్టిక్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సేమ్ ఇలానే రెండు ఎండిఎఫ్ బోర్డ్స్కి ఫ్యాబ్రిక్ని స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రెండు ఇయర్ రింగ్స్కి ఇలానే ఫ్యాబ్రిక్ని స్టిక్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎన్నైతే హ్యాంగింగ్స్ కావాలనుకుంటామో దాన్ని బట్టి ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. అలాగే ఐ పిన్స్తో పాటుగా ఇయర్ రింగ్ బేస్ కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీని మీద వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల వాటర్ ప్రూఫ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్కి ముందు వైపున బార్డర్ లైన్గా పాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా చైన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ మీద ముందుగానే ఎంత కావాలో చైన్ కట్ చేసుకొని దాన్ని బట్టి గ్లూ అప్లై చేసుకొని వెంటనే స్టిక్ చేసుకోవాలి. అలా కాకుండా చైన్ స్టిక్ చేసి మరలా తీస్తూ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ గ్లూ స్టైన్స్ అనేవి అలానే ఉండిపోతాయి. ఇప్పుడు మిడిల్లో డిజైన్ కోసము ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని మిడిల్లో వచ్చేసి 3mm రౌండ్ గ్లాసీ పింక్ కలర్ కుందాన్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ చుట్టూతా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డ్రాప్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఇలానే రెండు ఇయర్ రింగ్స్ కి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా హ్యాంగింగ్స్ కోసము స్టిక్ చేసుకున్న ఐ పిన్స్ ని ఇలా నోస్ ప్లయర్ తో ఓపెన్ చేసి లోరియల్ పర్ల్స్ మొనాలిసా బీడ్స్ తో హ్యాంగ్ చేసుకోవాలి. ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని టూల్స్ అయితే అవసరం అవుతాయి. సో ఇయర్ రింగ్స్ మేకింగ్ కోసము కావాల్సిన బేసిక్స్ మెటీరియల్స్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోని చెక్ చేయండి. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇలాగా హ్యాంగింగ్స్ అన్ని ఇలాగా బీడ్స్ ని హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.